నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న తనయుడి వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేశారు. వివాహ వేడుకలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించాలని కేసీఆర్ ను కోరారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ముజీబుద్దీన్ తనయుడు మాజ్ మునీరుద్దీన్ వివాహం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. దీంతో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక కేసీఆర్ కు అందజేశారు. వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనూ దళితులకు ఉన్నత పదవులు, అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పించిందని తెలిపారు. దళితుల అభ్యర్థి కోసం కాంగ్రెస్ నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంతో మంది ముఖ్యమంత్రులకు రాని గొప్ప అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం మంత్రులం తీసుకుంటామని ఎస్సీ సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఉపకులాలు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్ల విషయంలో, ఆ సామాజిక వర్గాల పట్ల ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయంలో పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన అందించిన తర్వాత దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యల్ని పరిష్కరించాలని పట్టుదలతో కార్యాచరణ తీసుకొని ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ఈరోజు తిరిగి మంత్రివర్గంలో ఆనాడు నిర్ణయం, ఈనాడు నివేదికను మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో ఈ ఫిబ్రవరి 4కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన, దళిత, అదేవిధంగా మైనారిటీ వర్గాలకు దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రివర్గము, ఈ సభ శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈ శాశ్వత పరిష్కారాన్ని ఆయా వర్గాలు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 4ను మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, మాదిగా ఉపకులాల యొక్క వర్గీకరణ విషయంలో స్థూలంగా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ఈ సామాజిక వర్గాల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. సభ్యులందరూ విజ్ఞతను ప్రదర్శించి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, చాలా జటిలమైన సమస్యకు ఈ సభ ద్వారా పరిష్కారం చూపించడం జరిగింది. అధ్యక్ష, మీరు అధ్యక్షుడిగా ఉండి ఇంత ముఖ్యమైన కార్యాచరణను సభను సజావుగా నడిపించి సభ్యులందరికీ అవకాశం ఇచ్చి ఇందులో చర్చలో పాల్గొనే విధంగా ఈరోజు మనం ముందుకు వెళ్ళినాం. ఇదే కాదు, క్రిమీ లేయర్ ఎస్సీ రిజర్వేషన్లలో శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము. ఇంతకాలం దీనికోసం పోరాటం చేసిన వాళ్ళు, ఈ పోరాటంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నివాళులు అర్పిస్తున్నా. వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ఈరోజు ఈ రాష్ట్ర పెద్దగా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాల యొక్క త్యాగం వృధా పోదు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని బాధను కలుగజేసిండ్రో మీ వాళ్ళ మరణం వృధా కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే ఏ విధానం అమలు జరగాలని కొట్లాడినరో ఆ విధానాన్ని అమలు చేస్తున్నాము. ఇక ఎవరు కులగణన విషయంలో కానీ మాదిగా ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడమే కాకుండా కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే ఈ భారతదేశంలో జనాభా లెక్కలు పెట్టేటప్పుడు అందులో కులగణనను కూడా చేర్చాలి. దీనికి సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక ఆదర్శంగా నిలబడడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళిక కోసం మేము పోరాటం చేస్తాము. వాళ్ళ తరఫున నేను మాట ఇస్తున్నా. బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన విషయంలోనే కాకుండా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తమరి నాయకత్వంలో సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ కి పాల్పడుతున్నారని కామారెడ్డి ఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. రోడ్లపై వెళ్లే వారికి శబ్ద కాలుష్యంతో అనారోగ్యానికి గురవడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై కామారెడ్డి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కువ శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. సందర్భంగా కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడారు. అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే తొలిసారి 1000 రూపాయల జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే 2000 జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైక్లకు సంబంధించిన 65 సైలెన్సర్లను సీజ్ చేశామన్నారు. వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీరామ్, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు టౌన్ పరిధిలో మోడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది రోడ్ రోలర్లకి. సో బేసిక్లీ ఈ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి ఎగైనెస్ట్గా ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకి ఇబ్బంది జరుగుతుంది. సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మోడిఫైడ్ సైలెన్సర్ సీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరు అయినా ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడినా ఇలాగే కఠిన చర్య తీసుకోవడం మేడం. ఇట్లాంటి సైలెన్సర్స్ వాడుతున్నారు కదా, వాళ్ళ మీద ఏమైనా కేసెస్ ఇట్లా చేస్తారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కేసులో. సో ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడండి, సౌండ్ పొల్యూషన్ చేయవద్దు. లెట్ ద రోడ్స్ బీ సేఫ్ టు అవర్ పీపుల్. ఆ మోడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల అంటే మీకు ప్రాబ్లమే, ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల వాడే వాళ్ళకి ప్రాబ్లమే అండ్ పక్కన ఉన్న ప్రజలకి ప్రాబ్లమే. సో అవి వాడద్దు అని విజ్ఞప్తి. సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్ర పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేయాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ అన్నారు. అంగన్వాడీల పనితీరు మెరుగుపరిచి పిల్లలు, బాలింతలు, గర్భిణీల సంఖ్య పెంచాలన్నారు. కొత్తగా నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు తదితర అంశాలపై కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిడిపిఓలు, సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పౌష్టిక ఆహారం, బాలామృతం, బియ్యం తదితర సరుకుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాలని చెప్పారు. కేంద్రాలకు వచ్చే పిల్లల హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. కొత్తగా నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కేంద్రాలను నడపకూడదని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీలకు స్వంత భవనాలు ఉండి విద్యుత్ సరఫరా లేని వాటికి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. అవసరం ఉన్న కేంద్రాలకు విద్యుత్ సరఫరాకు మీటర్లను సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రావణ్ కుమార్ ను ఆదేశించారు. అటవీ భూములను కాపాడాలనే ట్రంచ్ కొడుతున్నామని ఎఫ్టీఓ రామకృష్ణ అన్నారు. పంట వేసిన భూమి జోలికి వెళ్లడం లేదని, పంట కోత అనంతరం అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారం క్రితం తమ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్శంకర్ తాండా అటవీ శివార్లో అటవీ భూమి వివాదం నెలకొంది. తాండావాసులు అటవీ భూమి కబ్జాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో సుమారు 100 మంది సిబ్బంది అటవీ భూమి ట్రంచ్ వేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో తాండావాసులు అటవీ శాఖ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గత ప్రభుత్వాలు ROFR పట్టాలు ఇచ్చిందని, ఆ భూములను తాము పంటలు వేసుకొని కబ్జాలో ఉన్నామని తాండావాసులు చెప్తున్నారు. స్థానిక సెక్షన్ ఆఫీసర్ బాబా తమను డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు గురి చేస్తున్నారని, తాము ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రంచ్ కొడుతున్నారని ఆరోపించారు. వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని తాండావాసులు ప్రశ్నిస్తున్నారు. తమపై అటవీ శాఖ అధికారులు కేసులు కూడా పెట్టారని చెప్పారు. ఇప్పటికీ తాము కేసులకు తిరుగుతున్నామని తెలిపారు. ఈ విషయమై FDO రామకృష్ణన్ వివరణ కోరగా తాము RFOR ద్వారా పట్టాలు ఇచ్చిన భూముల జోలికి వెళ్లడం లేదన్నారు. సుమారు 60 నుంచి 70 ఎకరాల అటవీ భూమి పలు దఫాలుగా కబ్జా చేయడానికి చెట్లు కొడుతున్నారన్న సమాచారంతో తాము ఇక్కడికి వచ్చామన్నారు. కంపార్ట్మెంట్ 677 పరిధిలో 1 ఎకరం కూడా పట్ట ఇవ్వలేదన్నారు. అటవీ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము ట్రంచ్ కొడుతున్నామని స్పష్టం చేశారు. నీరైతుంది అన్న ఇటు ఒకటి వితౌట్ ఫారెస్ట్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ కల్టివేషన్ చేస్తున్నారు. ఆ క్రమంలో మన ఫారెస్ట్ స్టాఫ్ గత వారంలో అడ్డుకోవడం జరిగింది. సో ఆ అడ్డుకుంటుంటే మన స్టాఫ్ పైన దాడి చేసినారు. సో
సో దానిపైన కేసెస్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్దర్ వాళ్ళ ప్రయత్నాలని అడ్డుకునేటందుకు గాను ఈరోజు మొత్తం సిబ్బంది, డిస్ట్రిక్ట్ సిబ్బంది అందరినీ తీసుకుని వచ్చేసి అదేవిధంగా పోలీసు సహాయంతో ఈరోజు ట్రెంచ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నా పేరు పివి రామకృష్ణ, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, కామారెడ్డి. టోటల్ ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ మేము చేస్తున్న ల్యాండ్? ఇప్పుడు మేము ఈరోజు వచ్చేసి సుమారుగా 60 నుంచి 70 ఎకరాల వరకు మేము ట్రెంచింగ్ వరకు మా కబ్జాలోకి తీసుకున్నాము. గతంలో కూడా ఇక్కడ డ్యూటీ ఉన్నటువంటి ఆఫీసర్ మీద దాడి జరిగిందంటారు. అవును, అదే మొన్న చెప్పాను కదా, లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఇక్కడ పనిచేసే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాబా, ఆ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ అని ఇద్దరిపైన కూడా ఈ షేర్ శంకర్ తాండా వాసులు దాడి చేసినారు. గతంలో వాళ్ళకి ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినదంటే వాళ్ళ ఆరోపిస్తారు దానిపైన. దీనికి సంబంధం లేదు, అది పట్టాలు ఇచ్చినవి అటువైపు ఉన్నాయి, దాంట్లో ఆ విషయంలో ఈ ఏరియాలో ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు, ఎటువంటి వాళ్ళు ఇంతకుముందు కాస్ట్ చేయలేదు. ఇది ఫ్రెష్గా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడిప్పుడే చెట్లు కొట్టేసినారు. వాళ్ళు క్రమక్రమంగా చెట్లు కొట్టేస్తారు, ఆ తర్వాత మొట్లను కూడా కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఫీల్డ్లో కనబడతా ఉన్నది ఈ ఏరియా అంతా కూడా. ఓవర్ ఏ పీరియడ్ దే విల్ ఆక్యుపై అన్నట్టు. ఈ భూమి చేయబట్టి ఇంటి ఏంటంటే ఇప్పుడు సారు బాబా సార్ లేడా, బాబా సార్ వీడికి 3 మట్ల వచ్చింది భూమి మీద, మా మీద. అయితే గొడవ అయింది, అప్పుడు కేసు చేసిండు మా మీద. కేసు చేస్తే ఆ కేసులో తిరుగుతున్నాం ఇప్పటికైనా. తిరిగితే మళ్ళీ మొన్న వచ్చిండు, ట్రాక్టర్ దున్నుతుంది. ఇక్కడ దున్నితే వచ్చిండు, ఫోటో తీసిండు. ఫోటో ఎందుకు తీసినావు అని మా ఫోటో పోతే ఫోటో తీసిన అయితే అయ్యకబడ్డాడు. పోయి నేను చెప్పడాకున్నా, మా ఫోటో పోయి దున్నుతలేదు బాబా సార్ అద్దంటుండు. ఊకే ఈ భూమి మీదనే ఇప్పుడు పక్క పోటీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చినా కూడా బాబా సార్ వచ్చి మళ్ళీ అలా చేసినాం. ఆ తమ్ముడు చనిపోయిండు ఈ భూమిలో, గుడికి నమస్కారం వచ్చి చూసిరు, ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వచ్చి చూసిరు. వచ్చినా కానీ మళ్ళీ అట్లా దున్నకబడి అరే మీరు ఇట్లా చేస్తారు, అది ఉన్నోళ్ళు పైసలు కూడా ఇస్తారు, మేము చేపించుకుంటారు. అని మా దగ్గర లేవు, మేము ఎట్లా చేయాలి? అది లేనప్పుడు ఎంతో కొంత కొట్టుకుని ఉన్న పాస్బుల్ అయితే భూమిని అయితే జరుపుకుంటూ చేసుకుంటాం. అది నువ్వు ఇట్లా కాదు అట్లానికి మనం బెదిరించి పైసలు తీసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుందా? 80,000 లక్ష రూపాయలు అంటే ఏడుకెళ్ళి దేవాలి, మేము జీతం ఉండాలా సార్ ఆయన బాబా సార్ కోసం. ఇప్పటికే 2 సార్లు జైలు పంపించాడు. ఎవరు బాబా సార్? ఎవరు బాబా సార్? ఫారెస్ట్. ఇప్పుడు మా బాబాయ్లకు మాకు ఈ రోజు తిప్పలు పెడుతుండు. సరే మాకు కొడతాడు, ఈడు చేస్తాడు అంటే నువ్వు వీడు తీస్తే ఈడ ఉండాలి కదా, ఎందుకు దెంగపోతావు? నువ్వు తప్పలేదు దెంగపడతావు. నువ్వు డ్యూటీ చేసినావు, డ్యూటీ చేసినప్పుడు ఇన్నే ఉండాలి కదా. నువ్వు కొట్టేందుకు వస్తారు, రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు దెంగపోతే నువ్వు మాకు బుగ్గలు కదా. 4-5 ఎకరాలు సార్ మొత్తం కబ్జా చేస్తుంది. ఇప్పుడు మొత్తం 70 ఎకరాలు మొత్తం కొట్టినట్టు వేరే కొట్టుకుంటారు, కొట్టుకున్నారు చేస్తారు, కానీ మేమంతా చేయలేము. మాకున్నది ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 28వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు అందంగా అలంకరించిన బోనాలను ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం బోనాలు అమ్మవారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రేణుకా మాత జమదగ్ని కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చల మధ్య కళ్ల పండలా జరిపించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బోనాలను మహిళా మనులు ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తల్లి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఎడ్ల బండ్ల ప్రదర్శన చేపట్టారు. ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు గౌడ కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ 28వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం నుంచి బుధవారం వరకు జరిగిన కార్యక్రమాల్లో గౌడులు గౌడేతరులు ప్రతి ఒక్కరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు గౌడ సోదరీమణులు పురవీధుల గుండా బోనాలు అలంకరించుకొని నిన్న మంగళవారం రోజు తీసుకురావడం విశేషంగా అందరికీ కనువిందుగా కనిపించింది. దానికి మహిళా సోదరీమణులకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుతో ఎడ్ల బండ్ల ప్రదర్శన, మహా అన్నప్రసాదము, ఒడి బియ్యాన్ని అన్నప్రసాదంగా వడ్డిస్తారు కాబట్టి అది కూడా ఈ రోజుతో ముగుస్తోంది. దయచేసి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు వారి అనుభవాన్ని తెలుసుకొని మళ్ళీ సంవత్సరానికైనా ఈ కార్యక్రమాలలో పాల్గొని మాకు ఇంకా సంతోషాన్ని ఇచ్చి మేము ఇంకా ముందుకోవడానికి వారి స్ఫూర్తిని మాకు ఇచ్చేస్తారని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరికి ఈ కమిటీకి మరియు మిగిలిన అందరికీ గౌడులకు గౌడేతరులకు
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై మాతాది. కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. సంపన్న వర్గాలకు దేశ సంపదన దోచిపెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బీజేపీ మతోన్మాద ఆర్థిక దివాలా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో సంపద సృష్టించే కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, పేద ప్రజలపై భారం మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచే ఆలోచన ఈ బడ్జెట్ లో లేదన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వము ఇది దేశంలో ఉండే కార్మిక వర్గానికి, రైతాంగానికి, పేద ప్రజలకు అందరికీ కూడా వ్యతిరేకమైన బడ్జెట్ కాబట్టి మేము సిఐటి జిల్లా కమిటీగా ఈరోజు రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులు ఏదైతుందో దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రధాన డిమాండ్ ఏంటంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి దాదాపు 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన ఈ ప్రజలకు కూడా ఒక నయాపై సంబంధం ఉపయోగం జరిగే బడ్జెట్లో కేటాయింపు లేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ బడ్జెట్లో 4 లేబర్ కోడ్లు, లేబర్కి సంబంధించిన, కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ హరించి వేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల కార్మికులకు కనీసం ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది. మొత్తం యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళకే హక్కు పత్రాలు రాసిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇది కార్మిక వ్యతిరేకమైంది. అట్లాగే కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, భవిష్యత్తులో వేతనాలు పెంచుకోవడానికి అవసరమైన బడ్జెట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. మున్సిపల్ కార్మికులతో పాటు మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎవరికి కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది. కాబట్టి ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కార్మికులకు ఉపయోగపడే సవరణలు చేయాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా మేము కామారెడ్డి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పాష పద్మ మాట్లాడారు. బడ్జెట్ లో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందన్నారు. బయ్యారం ఉక్కు, నిరుద్యోగ సమస్యపై కూడా పట్టించుకోలేదని చెప్పారు. బీహార్, ఆంధ్రప్రదేశ్లకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం, తెలంగాణలో వారి ప్రభుత్వం లేదని చిన్నచూపు చూడడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, ఉపాధికి బడ్జెట్ కేటాయించకపోవడం తెలంగాణ ప్రజలను అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ పాలకులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు ప్రజా వ్యతిరేకమైనది, రైతులకు వ్యతిరేకమైనది, కార్మికులకు వ్యతిరేకమైనది, మహిళలకు వ్యతిరేకమైనది, చివరకు చిన్న బడి పిల్లలకు కూడా వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. అందుకే ఈ బడ్జెట్ను ఆమోదించబోయే ముందు ఖచ్చితంగా ప్రజా అనుకూల బడ్జెట్ను తీసుకురావాలి అని, అందుకోసం ప్రతి రంగానికి నిధులను కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నిధులు కేవలం ధనిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కార్పొరేట్ రంగం వారి చేతిలో పెట్టి వారిని నడపమని చెప్పేటటువంటి పద్ధతులలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. అందుకోసమే ఈరోజు ఏఐటీసీ, ఇతర కార్మిక సంఘాలన్నీ, అట్లాగే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాలు, ఇతర రైతు సంఘాలన్నీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ దీన్ని సవరించాలా, నిరుపేద ప్రజలకు అనుకూలంగా సవరించాలా, నిరుపేదలకి
పెన్షన్ ఇవ్వడానికి వీలుగా కేటాయింపులు ఉండాలా. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అందరికీ వారికి ఉపాధి కల్పించడానికి రోజుకు 600 కూలీ పెంచడానికి వీలుగా నిధులు కేటాయించమని అడుగుతా ఉన్నాము. రోజు రోజుకి ధనికులకేమో లాభాలు పెరుగుతున్నాయి, కార్మికులకు, నిరుపేదలకు, కూలీలకు వేతనాలు తగ్గుతున్నాయి బీజేపీ పాలనలో. అందుకోసమే ప్రజా అనుకూల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు పూనుకోవాల కేంద్ర పాలకులు. లేకపోతే వారికి వ్యతిరేకంగా, ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 10, 11వ తేదీలలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా 5వ మహాసభల కరపత్రాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంగా స్థానిక కర్ష బీడీ కళాశాలలో 2 రోజుల పాటు జరగనున్నాయని చెప్పారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కామారెడ్డి జిల్లా 5వ మహాసభలు ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బిఎడ్ కళాశాలలో జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మహాసభల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థులకు వచ్చేటి 8,200 కోట్లకు పైగా పెండింగ్ లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే వాటిని విడుదల అని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సరిపడా ఫ్యాకల్టీ లేదు, సరిపడా క్లాస్ రూమ్స్ లేవు, సరిపడేటువంటి గ్రౌండ్ కానీ, సరిపడేటువంటి తరగతి గదులు కానీ, ఇట్లాంటి లేని సమస్యలు చాలా వరకు జిల్లాలో ఉన్నాయి. వాటిని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మెనూ ప్రకారం, నూతన మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు, నాసి రకమైనటువంటి భోజనం పెడతా ఉన్నారు, నీళ్ల చారు పెడతా ఉన్నారు. ఇట్లాంటి అనేక సమస్యల మీద ఇవాళ ఈ జిల్లా మహాసభలో చర్చలు జరపడమే కాదు, కలెక్టరేట్ ముట్టడికి కూడా ఈ మహాసభలో ఇవాళ తీర్మానం చేయబోతా ఉన్నాం. కాబట్టి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.